రాస్తున్నారు మా పాపకేనా? అవునండి. అంటే సిరప్ చేదుగా ఉంటుంది కదా మేడం, మా పాప వేసుకోదు, మందులు చాలా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. ఈ సిరప్స్ చాలా అవసరం అండి. మన జబ్బు తగ్గడానికి ఈ సిరప్స్ చాలా ఇంపార్టెంట్. బుజీ, ఏమైంది డల్గున్నావు? జ్వరం వచ్చింది. అవును రోయ్, మాడిపోతుంది. ఆగు, మందు తీసుకొని వస్తా. వద్దు జ్వరం తగ్గిపోయింది. నాకొద్దు వద్దు, నాకు మందు వద్దు. అబ్బా దొరికేసానా? మందు వేసుకో. వద్దు, నాన్న కావాలి, రాజు, అమ్మమ్మ కావాలి, అమ్మా, తాతమ్మ కావాలి, అమ్మమ్మ, ధాన్యం కావాలి, దన్ను. కన్నమమ్మ కావాలి. అబ్బా, Few moments later. మందులు వేసుకోవడానికి ఇబ్బంది పెట్టే పిల్లలకి యాజ్ ఎ మదర్ నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ చెప్పనా మీకు? మందు ఇచ్చేసిన తర్వాత కొన్నిసార్లు పుట్నాల పప్పు కానీ గ్రౌండ్ నట్స్ కానీ వెంబట ఇస్తాను. ఇంకొన్నిసార్లు హనీతో కలిపి కానీ బనానాతో కలిపి కానీ ఇస్తాను. ముఖ్యంగా కొంచెం అర్థం చేసుకునే వయసు వచ్చిన పిల్లలకి ఈ మందు యొక్క ఇంపార్టెన్స్ చెప్తే ఖచ్చితంగా ఈ మందుని తీసుకుంటారు. మీరు ఎలాంటి టిప్స్ వాడతారో కామెంట్